ప్రభువు ప్రియ కుటుంబమా, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు నామములో ఈ ప్రాంతకాల ఆరాధన, ప్రభు ఇచ్చిన ఆరాధన, ప్రభు ఆరాధించమని చెప్పిన ఆరాధన, ప్రభు సన్నిధిని అనుభవించు ఆరాధన ఉదయకాలమని ప్రభు మనతో చాలా దినాల క్రితం మాట్లాడిన మాటలు పట్టుకొని మనము ధ్యానిస్తూ ఉన్న ఈ ప్రాంతకాలం శ్రేష్టమైనది, ప్రభుని కలుసుకునేది, మరి ఎవరితోనూ మాట్లాడకుండా దేవునితోని మాట్లాడే సమయాన్ని కలిగి ఉన్న ఉదయకాలాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలము ఆయన సన్నిధికి రావడం అది కొంచెం ఇబ్బంది అయినా ప్రభు సన్నిధిలో కనబడడం అనేది ఆశీర్వాదం. ఆరోగ్యదాయకమైన మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. గత ఆదివారం హృదయము అన్నింటికంటే మోసకరమైనది. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ప్రియులు గారు మాట్లాడిన మాటలో భారభరితమైనటువంటి మాటగా ఇర్మియా భక్తుడు దేవుని సముఖం నుండి తెలియచేస్తున్నాడు. వివాహము అన్ని విషయాలలో ఘనమైందంటే హృదయము అన్నిటికంటే మోసకరమంటాడు. ఎంత విశ్వాసం చూడండి. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఉదయకాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా 32వ సంకీర్తనలో నా దాగుచోటు నీవే, మనల్ని దాచగలిగిన వాడు, మనం కాచగలిగిన వాడు, మనం కాపాడగలిగిన వాడు ఆయన్ని. అందుచేత ఆయన యొద్దకు ఈ ఉదయకాల సమయంలో రావడం, ఆయన సన్నిధిలో కనబడడం అనేది అద్భుతమైన విషయం అని జ్ఞాపకం చేస్తున్నాం. కొన్ని నిమిషాలు దైవ ధ్యానం కొరకు మన దేవుని చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. ఆ నిర్గమాకాండం 12వ అధ్యాయమే మన ప్రభువైన యేసు క్రీస్తును చూపించు శ్రేష్టమైన అధ్యాయమని, యేసు ప్రభువును కనపరుచు అధ్యాయమని, యేసు ప్రభు 12వ అధ్యాయములో నుంచి వచ్చిన వాడని మనం చూస్తాం. 12వ అధ్యాయము అన్ని గ్రంథముల కంటే ప్రాముఖ్యమైన అధ్యాయము. నిర్గమాకాండములో ఉన్న ఆ భాగము అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత కాలంలో ఈ భాగాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని 12వ అధ్యాయము దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే అది యేసు ప్రభువునకు సాదృశ్యం. 12వ అధ్యాయంలో నుంచే యేసు ప్రభు కనబడడం మనం చూస్తాం. ఈ 12వ అధ్యాయము 12వ సంవత్సరములో తప్పిపోయిన కుమారుడు లేక తరలి వెళ్ళిపోయినప్పుడు వెతుకుంటూ తిరిగి తల్లిదండ్రులు వచ్చిన భాగాన్ని మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళిపోయావు నాయన అనంటే, నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు ఎరుగరా అంటారు. ఆ 12వ సంవత్సరాన్ని కనుపరిచేదిగా, ఆ 12వ సంవత్సరములో దేవుని కొరకై ఆయన తండ్రి చిత్తాన్ని నిలవబడిన వాడిగా మనం ఈ భాగములో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆయన తన కుటుంబమును విడిచిపెట్టి తన దేవుని యొద్ద కొరగా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఏ రీతిగా బయలువెళుతూ ఉన్నాడో అదే 12వ అధ్యాయం నిర్గమాకాండం మొదటి అధ్యాయములు మనం చాలా జాగ్రత్తగా మనం చూడడానికి దేవుని బిడ్డలారా సహాయం చేస్తున్నారు. చూద్దాం. 12వ అధ్యాయం మొదటి వచనం. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఈ సంవత్సరమునకు మొదటి నెల. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. దేవుని బిడ్డలారా,
నేను ఈ దినాన్ని నాకు ఈ 12వ అధ్యాయములో మనకు కనిపిస్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, తన బిడ్డల కొరకు ఆయన ప్రణాళిక, తన జనాంగము కొరకు, తన కుటుంబము కొరకు, తన బిడ్డల కొరకు దేవుడే దిగివచ్చి వారితో మాట్లాడడం మనం చూస్తాం. ఏదో వచ్చారులే ఐగుప్తికి, వాళ్ళే పోతారులే, వాగ్దానాలు పట్టుకుని వాళ్ళే పోతారులే, వాళ్ళని విడిచిపెట్టేద్దాం, వాళ్ళంతటా వాళ్ళే ముందుకు సాగుతారని నా దేవుడు అనుకోవడం లేదు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు మన కొరకు. ఆయన కుటుంబమును ఏ రీతిగా తన బిడ్డల కొరకు ఏ రీతి అయిన స్థితిని నేర్పిస్తున్నాడో ఈ దినాన్ని దేవుని బిడ్డల చంటి బిడ్డలు ఎత్తుకొని, ఎందుకు ఈ ఇంకా చీకటి ఉండగానే ఎందుకండి ఈ రాత్రి వాళ్ళు లేపి ముఖం మీద నీళ్లు కొట్టి రాత్రి పండుకొనక మునిపే అయా మనం తెల్లవారుజామున దేవుని సన్నిధికి వెళుతున్నాం సుమా, ఉదయకాలాన్ని దేవుని సన్నిధికి అగ్గుపడుతున్నామని వారు ఎందుకు చెప్పవలసి వస్తూ ఉంది? దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని లోకము అనే ఐగుప్తులో ఉండగానే పరలోక సంబంధమైన స్థితి కొరకు మనము సిద్ధపడవలసి ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తరువాత కాదు, లోకము అనే ఐగుప్తులోనే ఉండగా దేవుడు వారిని చాలా జాగ్రత్తగా క్రమపరచడం మనం చూస్తున్నాం. వారిని భద్రపరుస్తూ ఉండడం మనం చూస్తున్నాం. వారికి భక్తి నేర్పించడం మనం చూస్తున్నాం. ఆయన తన దాగు చోటులోనికి ఆహ్వానిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయ్యా, ఈ లోకములో నిన్ను దాచలేదు, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో ఈ లోకములోనే నేను మిమ్మలను దాస్తాను, నేను మిమ్మలను కాస్తాను, శ్రమలో మీకు నేను తోడై ఉంటాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ప్రవాహ జనములు మీ మీద పొర్లి పారి వచ్చిన దేవుని వాక్యం మాట్లాడుతుంది. నేను నీకు ఉపదేశం చేస్తాను, నేను మీతో మాట్లాడతాను, నా మాట మీరు చెవిని పెట్టండి. ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో ప్రభు, ఎంత జాగ్రత్తగా వారికి భక్తిని నేర్పిస్తున్నాడు. ఏదో ఒకటి లేవా, ఏదో ఒకటి కోసేయని చెప్పడం లేదు. దేవుని బిడ్డారా, గొర్రె పిల్లనైనను నీవు అది దొరకకపోతే మేక పిల్లనైనను నీవు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కటి చెప్పు. కుటుంబాన్ని దేవుడు ఆయన తన కౌగిట్లోకి తీసుకుని కుటుంబాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు. కుటుంబం అననేమో ఆయనకు బాగుగా తెలుసు. కుటుంబం యొక్క గౌరవం ఏంటో ఆయనకు తెలుసు. కుటుంబమును, తన ఇజ్రాయేలీల ప్రజల కుటుంబమును కేవలము నేను పాయలు చేస్తాను పొండి అని చెప్పడం మాత్రమే కాదు, నేను ఆ పాయలు చేయకముందు పాయలుగా ఉన్న మిమ్ములను ఏకం చేస్తాను. ఎవరికి స్తోత్రం, భద్రపరుస్తాను. కుటుంబం నువ్వేమైనా కానీ ఏవో ఎవరెవరో ఏంటో నీకు కాదు, కానీ మొదట నీ కుటుంబం, మొదట నీ కన్న బిడ్డలు, నీవు విమోచించుకొని విడుదల చేసిన బిడ్డలు, రక్షింపబడి మారు మనసు పొందిన బిడ్డలు, నీ సొత్తు, నీ జనాంగం. ఆ బిడ్డలతో ఎంత జాగ్రత్త, ఎంత భద్రత. ఈ దినాన్ని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని బిడ్డల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంది మన కుటుంబాల కొరకాయ. మనం ఎలాంటి ప్రణాళికను దేవుడే తన బిడ్డల కొరకు శ్రేష్టమైన రీతిలో పిలిచి చెప్తా ఉన్నాడు. అయ్యా, ఇది కుటుంబం అమ్మా, బాబు ఇది కుటుంబం అయ్యా, మీ కుటుంబ సభ్యులు భద్రంగా ఒక్కొక్క దానిని సిద్ధం చేసుకుని ఉండండి. ఈ దినాన్ని కుటుంబము పాడైతే, ఈ దినాన్ని కుటుంబము కుళ్ళిపోతే మరలా తిరిగి అది శ్రేష్టమైన రీతిలోకి తీసుకుని రావడానికి వీల్లేదు. ఆ కుటుంబము కొరకై ఈ దినాన్ని దేవుని బిడ్డలారా, కొంచెమే సమయం, గత పాఠాల్లో దేవుని బిడ్డలారా కొంచెమే సమయం, కొద్దిపాటి ముగింపు జీవితం ఎల్లక మునుపు ప్రియులు మన సంఘ నాయకులు తలారి జోసెఫ్ గారు ఆ బిడ్డల కొరకు కుటుంబము కొరకై ఆయాసములో బాధలో ఉండి కూడా ఎందుకు కారణం దేవుడిచ్చిన చిన్న సమయం. ఎలా పోతారో నాకెందుకులే, నా ఆయాసంతో నేను పోతాను, నా బాధతో నేను పోతాను. భారమది
దేవుని బిడ్డలారా ప్రణాళిక వేస్తున్నాడనంటే అది భారమని మనం గుర్తించగలం. ఏదో చెప్పేశాడే, ఆయన బాధలో ఉండగా ఏదేదో చెప్పేశాడే, లేక ఆయన నోటికి వచ్చినట్టు. దేవుని బిడ్డలారా ప్రతి మాట ఎందుకై జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాక్యం చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డల ఒక్కొక్క గొర్రె పిల్లను పట్టుకో. 4వ వచనం ఒకసారి చదువుదాం. 4వ వచనం, ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును పొరుగువాడును లెక్క చొప్పున దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మొదట నీవు, ఆ తర్వాత నీ పొరుగుడు. మొదట నీవు, నీ కుటుంబం యొక్క స్థితి పరిస్థితి దానిని చక్కబరచు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం ఇది, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంపద ఇది, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు వీరు. దేవుడు నీకు ఇచ్చిన వారి కొరకు మొదట చాలకపోయిన ఎడల కొరకు ఐక్యత గురించి ప్రభు మాట్లాడు. ఇది నన్ను కుటుంబం యొక్క ఐక్యత, గౌరవం, కుటుంబం యొక్క స్థితి స్థావరం పరిస్థితులు జాగ్రత్తగా ముందు వెళుతున్న ప్రతి పరిస్థితిని చూసి వెనుక వస్తున్న మనము నేర్చుకోవలసి ఉంది. అందుకనే ఆయన కాపరి గొర్రెల ముందు నడిచేవాడు. కాపరి వెనక ఉండువాడు కాదు. కొన్నిసార్లు వెనకకు వచ్చిన కాపరి ముందు నడుస్తూ ఉంటే గొర్రెలు అనుసరిస్తూ ఉంటారు. కాపరి నిలవబడితే గొర్రెలు నిలవబడాలి. ఇది కాపరి చేసే పని. దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది, గొర్రెలు కాపరి కర్ర పట్టుకొని ఏ చెట్టు దగ్గర నిలవబడితే ఆ చెట్టు వైపుకు చూడవలసి ఉంది. కాపరిని చూచిన గొర్రెలు అనుకుంటాయి, ఇదే స్థలమేమో మేము నిలిచింది, ఇదే స్థలమేదో మేము ఆహారము తినేది, మేము ఈ స్థలము నుంచి బయలు వెళ్ళిపోవాలి. మా కాపరి ఆ చేతిలో ఉన్న ఆ దుడ్డె కర్ర పట్టుకొని దానిని వంగ తీసినప్పుడు మేము దాని మీద పడి తింటాం. దాని మీద మా హృదయానుసారమైనటువంటి ఆకలిని మేము తీర్చుకుంటాం. కుటుంబ ప్రణాళిక కొరకైన దేవుడు ఎంత జాగ్రత్త, ఎలా తినాలో కూడా చెప్తున్నాడండి. ఎలా తినాలో కూడా, ఏం తెచ్చుకోవాలో చెప్తున్నాడు. నీకు ఎవరి ద్వారా ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా ప్రభు చాలా జాగ్రత్తగా. అందుకుని 133లో కీర్తనాకారుడు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఎంత మీరు కుటుంబము కలిసి ఉండడం, కుటుంబముతో ఏకమవడం, మమేకమవడం, కుటుంబము యొక్క స్థితిగతులు బాగుగా గుర్తించడం, కుటుంబములో ఏమి ఉన్నదో ఏమి లేదో భద్రంగా ఉండడం. ఇది నా వాక్యం చెప్తుంది. కుటుంబం దేవుని బిడ్డారా, అకస్మాత్తుగా మధ్యాహ్న సమయాల్లో ఏదో ఒక సమయము భోజనము ఆ సిద్ధం పరిచిన తర్వాత ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, మన ఇంటికి దర్శిస్తారు. ఆ సమయము భోజనపు వేళ. యజమానుడైతే, ఆ కుటుంబ యజమానుడైతే అతడు వారితో వారంటారు, అయ్యగారు మీరు కూడా మాతో కలిసి భోజనము చేయండి అంటే, మనం చెప్పే మాట ఏంటంటే, నా టైం ఇంకా కాలేదండి, మీరు ముందుకు వెళ్ళాలి కనుక మీరు ముందు భోజనం చేయండి. కారణం ఎందుకు తినలేక కాదు, ఆ టైం అయిందని తెలుసు. అతడు కూడా కాళ్ళు చేతులు కడుక్కుని భోజనాన్ని సిద్ధపడిన వాడే. ఎందుకు అనగా మొదట మీకు, ఆ తరువాత మిగిలితే మేము చూస్తాం. ఎందుకంటే మీ రాక మాకు తెలియదు. మీరు అకస్మాత్తుగా వచ్చిన వాడు. పట్టెడు భోజనము ఆ కడుపారా మీరు భోజనం చేయండి. ఉంటే అక్కి మాట్లాడుతుంది, ఉంటే మిగిలితే అన్నట్టు మన హృదయములో ఉంచుకొని
మనం ఏమంటామంటే నా టైం ఇంకా కాలేదు. కుటుంబం యొక్క గౌరవం మన వాళ్ళకంటే ముందు అనేది అది మన తత్వము కాదని, వారు మొదటి వారుగా ఇబ్బంది లేకుండా వారి తృప్తి సంతృప్తి తరువాత మాట్లాడుతుంది. మా చిన్న గ్రామంలో మందిరంలోకి ఎవరో క్యాటకిస్ట్ గారు ఏదో సమయంలో, ఎవాంజలిస్ట్ ఏదో ఒక సమయంలో ఆయన అకస్మాత్తుగా వస్తే మందిరమైన తర్వాత మా తండ్రి ఇంటికి తెచ్చి ఆయనకు భోజనం పెట్టిస్తూ ఉండగా మా తల్లి చెప్తా ఉండేది, చెప్పక మునిపే ఇంకా మాట్లాడక మునిపే మా తండ్రి చెప్పే మాట ఏంటంటే, అయ్యగారికి భోజనం పెట్టేసి పంపించేసే, నాకు కొంచెం మజ్జిగిచ్చి నేను పొలం పోతా, ఆ తరువాత నీవు సమకూర్చుకొని ఆ భోజనం పొలానికి తెచ్చే దాని వల్ల ఆయనకి మనకు నాకును ఆహారము చాలదేమో. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆ మాటలో ఎంత జాగ్రత్త. ఆమెకు వండిన ఆమెకు ఇబ్బంది లేకుండా వచ్చిన ఆయన కడుపారా తినడానికి నాకు కొంచెం మజ్జిగిచ్చాయి. నన్ను వాక్యం మాట్లాడుతుంది. భద్రం చేయబడదాం. కుటుంబం యొక్క గౌరవమును మనమే కాపాడవలసి ఉంది. దేవునికి స్తోత్రం. మనమే పట్టుకోవలసి ఉంది కూడా. కుటుంబం 4 ఇట్లు మేకలు నేసుకోరా, 4 గొర్రెలు నేసుకో, ఇష్టం వచ్చినట్టు తిను, రాష్ట్రమైతే పడాయి, ఎవరో ఒకరిని కేకేసి అని అంత. ఆ కుటుంబమునకు ఒక్క గొర్రె, కుటుంబమునకు ఒక్క గొర్రె, కుటుంబమునకు ఒక్క గొర్రె యేసు క్రీస్తు వారు. ఈ కుటుంబము కొరకై ఒకే ఒక గొర్రె బలి అయింది కల్వరి మెట్ట మీద. దేవునికి స్తోత్రం. ఈ కాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. భద్రం చేయబడదాం. బలిపీఠము దగ్గర నా దేవుడు నాతో మాట్లాడుతూ ఉండగా ఆయన ఎలాగూ తినాలో, ఎంత తినాలో, ఎంత దాయాలో, ఎవరెవరికి పంచాలో ఆయనకు బాగుగా తెలుసండి. బాగుగా తెలిసి ఏదో వాడు తిన్నంత తింటారులే, పడేసినంత పడేస్తారులే, ఉంటే లేకపోతే నేర్చుకుందాం దేవుని వాక్యం. రూతు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం ఈ రీతిగా చెప్తుంది. బోయజు భోజన కాలమున నీవు ఎక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో ఈ మొక్క ముంచి తినుమను ఆమెతో చెప్పగా ఆ చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. ఆమెకు పేలాలు అందియగా ఆమె అక్కడ ఆగదాం. ఆమె తిని జాగ్రత్తగా ఎంత భద్రంగా ఆమెను ఆ భోజనపు బల్ల దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా, ఎంత పదిలంగా సంఘాన్ని ఆయన ఎంతగా కాపాడుకుంటున్నాడు. సంఘము కొరకు, తన కుటుంబము కొరకు ఆయన ఎంత అక్కర కలిగి ఉన్నాడు. భద్రపరుచుకుంటున్నాడు తన సంఘాన్ని, తనలో భద్రపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మన కుటుంబం అంటే చెల్లా చెదురుగా ఏదో ఉంది లేదు పో కేకల లోపల కాదని భద్రంగా ఈ దినాన్ని ఆయన చక్కటి మాటలతో ఆయన తిన్న దానిలో నుంచి కొంచెము పేలాలు అందిస్తున్నాడట. ఎవరితో పంపుతారే. అందుకని దేవుని బిడ్డలారా, ఆ శ్రేష్టమైన మేడగదులు ఎవరెవరికో పంచమని చెప్పడంలే, ఆయనే తెరవక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వీరిచి బ్రేక్ చేస్తున్నాడు ఆయన. మంది ఎక్కువైపోయి మనం పంచుకుంటా వెళ్ళిపోతాం. ఎవరో ఒకడు మీరేమంటారు. నా దేవుడి యొక్క చేతులలో నుంచి
అది రావలసి ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన కష్టార్జితములోంచి రావలసి ఉంది. ఆయన కష్టమైనటువంటి శరీరములో నుంచి ఆ విరవబడిన రొట్టెగా మనం చేయబోతాం. వాక్యం చెప్తుంది. దిన చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన శ్రేష్టమైన రీతిలోనికి ఆహ్వానిస్తున్నాడు. ఆయన శ్రేష్టమైన మాటలతో ఆమెను దగ్గరగా తీసుకుంటున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి పేలాలు అందియగా, పేలాలండి ఎంత తేలిక. మనం చాలాసార్లు ఆ మాటను ఏదో రీతిగా తేలిగ్గా మాట్లాడుతాం. పేలాలు అందియగా, పేలాలు అందియగా. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆ మంగళములో, ఆ వేడిలో కాల్చబడింది. అది ఆ వేడికి తట్టుకోలేక తనకున్న స్థితిని విడిచిపెట్టి బయటికి వచ్చి పొంగిపోయింది. అది ఆ రోజునే ఆ బోయజు రూతమకు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఇది జీవాహారం. అది కాలినది, అది మంగళములో ఏపినది, అది శ్రేష్టమైన మంటతో అది తన్ను తాను భయమర్చిపోయి బయటికి వచ్చింది. అలాంటి పేలాలను అందిస్తున్నాడు. రైట్, మంచిది. నేను ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నన్ను అందించాడు. తినేయాల, పడేయాలి, నాకు అయిపోయింది అన్నట్టుగా అందియగా చదువుదాం. ఆమె తిని తృప్తి పొంది. చూడండి ప్రియులారా, దేవుని వాక్యం చూడండి ఒకసారి. రోజుకు రోజు మూతి తుడుచుకోవడంలే, రోజుకు రోజు కంచం కడిగేసి అయిపోయింది. నేటి అనుదిన ఆహారం అయింది, రేపటి దినం ఏంటో మనకు అవసరం లే. రేపు దినం చూసుకుంటారు. సంఘం అనబడిన రూతమ్మ ఎందుకండి ఎంత చక్కగా రాయాల పరిశుద్ధ గ్రంథంలో? ఈ పేలాల గురించి ఎంత సందేశమా? ఈ పేలాల గురించి ఎంత వాక్యమా? ఏమండి, ఎంత వచ్చినమా? దానికి ఎంత రాయాలా? అందిగా తినేను, అయిపోయి. తిన్నదో మాలిందో అందించేశాడు. ఆవిడ ఏం చేసుకుందో మనకు అనవసరం. ఇంటిని పట్టుకున్న గుణవతి అయిన భార్య ఇంటిని చాలా జాగ్రత్తగా, కుటుంబాన్ని, బిడ్డల ఆహారాన్ని భద్రంగా కొన్ని ఏం చేసిందంట? మిగిల్చిందా? తృప్తి పడిందో లేదో మనకు ఏమో, ఎన్ని ఇచ్చాడో మనకు తెలియదు. కానీ ఆ కొన్నింటిలోనే తృప్తి పడింది. కొన్నింటిలో పెళ్ళిళ్ళు చాలాసార్లు అయ్యగారు చెప్తా ఉంటారు. 2 జింకలు బయలుదేరినాయి అంట. 2 జింకలు, భార్య భర్త 2 జింకలు బయలుదేరినాయి అంట. ఒక వనంలోకి వెళ్ళి అయ్యగారు తిరుగుదామని చెప్పి అవన్నీ పెళ్ళైన తర్వాత వెళ్తూ ఉంటారు కదా, ఎక్కడికి హనీమూన్కి వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళి వెళ్ళేటప్పుడు ఏం అనుకోలేదంట. ఏం పట్టుకెళ్ళాలో ఏంటో అనుకోలేదంట. వెళ్దామంటే వెళ్దాం అనుకుని పోయారు. ఆ 2 జింకలు చక్కగా పోతున్నాయంట. చాలామంది కూడా అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది, ఏదో కొనుక్కుందాంలే అని పోతూ ఉంటారు. అక్కడ ఉంటాయి కదా అనుకుంటూ ఉంటారు. నీళ్ళు అట్టుకెళ్దాం, నీళ్ళు అక్కడ దొరుకుతాయి కదా, 20 రూపాయలు నీళ్ళు కొనలేవా అన్నట్టుగా పోతాం. ఎలాగా నడుచుకుంటా మాట్లాడుకుంటా పోతున్నారు. పక్కగా పెళ్ళేది చెప్పుకుంటా పోతున్నారు. నోరారిపోయిలే. ఎదరికి వెళ్ళేవాడు నీళ్ళే నుచ్చుకున్నాడు. అడిగిందంటే ఏమో పోతాను నీళ్ళు ఏమంటా, మరి అక్కడ ఉండగానేమో ఎదరు దొరికితే అన్నో, అక్కడ దొరికితే అన్న అరణ్యం ఇది ఏంటి ఇది అని చెప్పేసి సరే చూద్దామంటే ఆడికి దాహమవుతుంది, వీళ్ళకి మరి ఇంకా మాట్లాడుకోవచ్చురా బాబు, ఇంకా మాట్లాడుకొని ఊపిరంతా పోతుంటే నువ్వు నీరసం అవుతుంది, మాట్లాడకుండా పోదామని చెప్పి మాట్లాడుకుంటా పోతున్నారు. మాటలు లేవు, ఏమీ లేవు. కొంతసేపు లేని కొత్తలో మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మాట్లాడుకోరు కదా, మాట్లాడుకుంటే ప్రమాదం, ఏ మాట వస్తుందో తెలియదు. అందుకని వెళ్ళకుండా వాళ్ళు పోతా ఉన్నారు. పోగా ఇంకా దాహం ఎక్కువైపోతుంది. అది అరణ్యం కదా, ఏమి లేవు, ఎక్కడా లేవు. తిరగ ఇప్పుడు ఇంక ఇద్దరికిద్దరు చూసుకునేవాడు, ఇద్దరికిద్దరు మాట్లాడుకునేవాడు ఎవరికాడు చూస్తలేదు. ఇప్పుడు ఈ కానికి ఎక్కడైనా గుంట దొరుకుతుంది, ఇంకా నీళ్ళు దొరుకుతాయని చెప్పి అలాగ గుంటలు చూసుకుంటా పోతున్నారు. ఆ పోగ మరి దేవుని కృప ఎక్కడో చిన్న గుంటలో అన్ని నీళ్లు మిగిలింది. అన్ని నీళ్లు ఉన్నాయి అట్లా గుంటలో, మరి తాగి మిగిలిపోయి ఆ గుంటను చూడండి గబా పరిగెత్తుకుంటా.
వెళ్ళేటప్పటికి ఆ 2 జింకలు చక్కగా ఆ నీటి దగ్గర అలాగున్నాయి. ఉన్న తర్వాత ఆ 2 తాగినట్టు యాక్షన్ చేస్తున్నాయి. 2 తాగినట్టు యాక్షన్ చేస్తున్నాయి, కానీ తాగుతుంది, ఆ నీళ్లు తొలుగుతుంది. కారణం ఏంటంటే, నాకంటే దాహమే, ఆడబిడ్డ నువ్వు తాగే బాబు, నువ్వు తాగితే నాకు సంతోషం అనుకుని మగోడు మెల్లిగా గట్టిగా పట్టుకున్నాడు. ఈవిడ అనుకుంటుందంట, ఎవరు బాబు రాగానే నీళ్ళు అడుగుతావు, నీకడే నీళ్ళు అంటే ఇష్టం, నువ్వే తాగురా బాబు, నేనే కొంచెం అలాగ నీవు మిగిలితే ఏదైనా నోరు తొడుక్కుంటానని ఇచ్చింది. ఈ 2 తాగలేదు, కానీ 2 తృప్తి పరచబడ్డాయి. దేవుడికి ఈ దినాన్ని తాగలేదు, నీరు చూడగానే, ఈ దినాన్ని పేలాలు అందించగానే ప్రాణం లేచి వచ్చింది. 18 వచ్చింది. 2వ అధ్యాయం 18 వచ్చింది. ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకొనిన వాటిని చూచి ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాడు. ఎక్కడ తెచ్చింది ఇప్పుడు చెప్పాలి మీరు. ముగించేస్తున్నాను, మీకు అర్థం అవ్వాలి. ఈ వర్తమానం 18వ వచనం మీకు మాట్లాడు. ఎందుకు మిగిల్చింది? తన అత్త ఇంటి దగ్గర నేను తిన్నది నా అత్తకి, నేను నా కొరకు దాచింది నా కొరకు మాత్రమే కాదు, నా కుటుంబం ఇంకా నన్ను ప్రేమించి పెంచి స్థితిలోనికి తెచ్చి ఈ స్థితిలో నిలవబెట్టి ఈ స్థితిలోనికి 50 మైళ్ళ దూరం నడిచి నన్ను తెచ్చిన నా అత్త ఇంకా నేను వెళ్ళే సమయం, నేను వెళ్ళిన తరువాత నేను ఆమెకు వండి పెట్టి సమయానికి చాలా సమయం ఆమె వృద్ధురాలు, ఆమె ఉండలేదు. నేను ఇక్కడ తినేసి కడుపు నింపుకుని వెళ్ళి ఆమెకు వంట చేయడం అనేది చాలా సమయంతో కూడింది. కనుక నాకిచ్చిన దానిలో కొన్నిటిని ప్రణాళిక, కుటుంబము కొరకై ప్రణాళిక, నీకు నువ్వు బ్రతకడం కాదు, నీ వెనుక ఉన్న వారిని కూడా గుర్తించి, నీవేదో నేను నింపుకోవడం కాదని నా బైబిల్ చెప్తుందండి. నా బైబిల్ చెప్తుంది. కుటుంబం ఏ రీతిగా గుర్తొస్తుందా? గుర్తు రావాలి. మనిషి అయితే గుర్తులో ఉంచుకుంటే ఇది నాకు అద్భుతమైన రీతిలో మనం దాచి ఉంచుతామండి. ఇది నా కొరకు మాత్రమే కాదు. అయ్యో వృద్ధురాలు ఆమె యొద్దకు వెళ్ళి ఆమెకు సిద్ధము చేసి అత 2 నిమిషాల్లో అని చెప్పి నేను చకచక ఆమె ఎదుట ప్రదర్శించడం కాదు, నేను ఆమె ఎదుట ఏదో చేస్తున్నాను అన్నట్టుగా కనబడి ఆమెను మెప్పించడం కాదు. ఆమె నేను భోజనము చేసిన ఈ భోజనం నా అత్త తినాలి అంతే. వెళ్ళగానే త్వరగా పరిగెడతాము. పేలాలు అందించగా ఒడిగొడుగులాడిపోతూ ఉన్న, తపతపలాడుతూ ఉన్న ఆ వృద్ధురాలు కొరకై ఆమె తమ పడుతున్న తపలను మనం గుర్తు చేసుకోవాలి. అందుకని నా ప్రభు కల్వరి మెట్ట మీద మానవాళ్ళందరి కొరకై ఆయన వణికిపోతా ఉన్నాడు. మానవాడి రక్షణ కొరకై ఆయన నిలబడిపోతున్నాడు. నా కొరకు నేను బ్రతకడం కాదు, నేను ప్రపంచమంతటికి ఒక దేవునిగా నా సొత్తుగా చేసుకోవడానికి నా శరీరం మీ కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన బ్రతుకుల్లో ఏదో చెప్పేయడానికి రూతం ఇష్టపడతాడు, ఏదో చెప్పేసామని మెప్పించడానికి ఏమనుకున్నాం. మరి వెళ్ళమన్నదని నువ్వే కదా 2వ అధ్యాయం 1వ వచనంలో వెళ్ళాను. లేట్ అవుతుందండి. వస్తే అయితే ఉండు, ఆగు. ఈ మాటలు ఉన్నాయా అక్కడ? చెప్పాలి. సంగమం ఉన్నాయి. నా రాక
నీ ఆకలి తీర్చేదిగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. నేను బ్రతకడమే, నేను ఉండడమే, నేను నా స్వార్థానికి మాత్రమే బ్రతకడం కాదు. నేను నీ కొరకు కూడా బ్రతుకుతాను. నీ కొరకు కూడా బ్రతకడానికి వచ్చాను. నేను ఈ చెత్తకే వచ్చాను. నీ కూడా బడి ఎందుకు వచ్చాను? ఏదో నేను వచ్చేసాను, నేను కాబట్టి నేను ఎవరు చేయలేని పని నేను ఇవి చెప్పడానికి నేను రాలేదు. నాకు ఇచ్చిన ప్రతి దాంట్లో నీకు పంచడానికి వచ్చాను. దేవునికి ఇస్తావు, పంచడానికి, తేకండి. నీ కష్టాన్ని చూడడానికి వచ్చాను, నీ కన్నిటిని తుడవడానికి వచ్చాను. నీ హృదయంలో భారం నెవ్వరని పిల్లలు పాడుతున్నారు. మా మనవరాలు పాడు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వస్తే నీకు ఆకలి ఆయన తీరుస్తాడు. నీ ఆకలిని చూస్తాడు ఆయన. ఏలియా ధ్యానాలు వింటున్నారో లేదో నాకు తెలియదు. అని ధ్యానాలు వింటాం మనం, కానీ 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ఈ దినం ఏం మాట్లాడుతున్నాడు ఓ సేవకుడు ఎగుతాడట, ఓ సేవకుడు ప్రార్థన చేస్తాడట, ఓ సేవకుడు కూర్చుంటాడట, ఓ సేవక బృందం ఏదో పాట పాడుతుందట, ఓ సేవకుడు ఎవరో నా సంఘ కాపరి నోరు తెరుస్తాడట. ప్రతి ఉదయాన్ని నోరు తెరుస్తున్నాడట. ఆ నోట్లో నుంచి వచ్చే మాట ఏంటో ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు నీవు 24 గంటల్లో కేటాయించగలుగుతున్నావా? అసలు నీకు ఆ ధ్యానాల మీద నీకు ధ్యాస ఉందా? మనకు అసలు గొడవే లేదు. ఇంకా వద్దు కూడా. ఒక ప్రవక్త ఏలియా కొరకాయ నా దేవుడు ఆయన నిలవబడి మాట్లాడుతున్నాడు. రాజులు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం. మోహన్ చదువు 17వ అధ్యాయం. ఎన్నో వచ్చిన ధ్యానిస్తాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చేది, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతని ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను ఏంటండి ఇది? ఒక దేవుడి దగ్గరికి వెళ్తుందే, ప్రభువా ఈ వాగు ఎండిపోయింది, కాకులాగా పోయేలాగున్నా, ఒక్కొక్కటి లేటుగా వస్తుంది, ఏంటి పరిస్థితిని అడగక మునిపే అవసరత తీర్చగలిగిన వాడు నా యేసు అక్కడే. దేవుని స్తోత్రం. నువ్వు అడగక్కర్లా, నీ నోటికి రాక్కర్లా. ఈ దినాన్ని 12వ అధ్యాయానికి దీనికి చాలా జాగ్రత్తగా చూడండి. నువ్వు వెళితే నువ్వు వెళ్ళువయ్యా అని చెప్పడం, నిన్ను పోషించడానికి అక్కడే చెప్పేస్తున్నాడు. నిన్ను నీ పోషణ ఎలాగో నేను చూస్తాను. నువ్వు ఎలాగో పోషింపబడాలో నేను. నోరు తెరిచి రాజు దగ్గర అంటాడు. నిన్న పాఠాల్లో మీరు వింటే, నోరు తెరిచి రాజు దగ్గర, నోరు మూసుకుని వాగు దగ్గర, నిలబడేమో ఆ వెధవరాల దగ్గర. అంతే చేయి, నువ్వేం చేయక్కర్లేదు. తెరువు, మౌనంగా ఉండు, అంతే, ఏం చేయక్కర్లే. కాకులు వస్తానని కేటబోలట్టుకుని తిరగను, నిలబడి ఉండి అంతే. నువ్వేం అక్కడ నీ చెయ్యి అట్టుకుని ఇలా ఉండు, ఇలా ఉండి అంతే. అక్కడ ఉన్నటువంటివి వస్తాయి. ఓహో, దైవజనుడికి ఆకలి అయిందేమో, చేయించాడు. ఇది పైనుండి వచ్చి జీవా, నీ కొరకు సిద్ధం చేసిన ఆహారం అప్పుడు వస్తుంది. అప్పుడు వరకు రా. వాక్యం చెప్తే నిన్ను పోషించడం. ఈ దినాన్ని మనను పోషించువాడు ఒక ఆయన, మనను రక్షించువాడు ఒక ఆయన దిగి వచ్చాడు. ఈ దినాన్ని ప్రతి కుటుంబం శ్రేష్టమైన రీతిలో ఒక ప్రణాళిక వేసుకున్నాం. శ్రేష్టమైన రీతిలో ప్రణాళిక కలిగి ఉన్నాం. మన భవిష్యత్తు ఏమిటో చూసుకోవాలి. భాగ్యవంతమైన స్థితి ఏమిటో చూడాలి. దేనికి లోటు రావడానికి లేదు. నీ ఆనందానికి లోటు రావడానికి లేదు. నీ ఆహారానికి లోటు రావడానికి లేదు. నీ శ్రమకు దేనికి లోటు రావడానికి లేదు. ఏం కాదు. కనుక నువ్వు వెళ్ళు, సీదోనికి వెళ్ళు. అది పోయిన పాఠాల్లో, నిన్నటి దిన పాఠాలు, అది ఈజిబెలు ప్రాంతం.
ప్రాంతం, ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తున్నాడు. మెల్లమెల్లగా తీసుకెళ్తున్నాడు. ఇక్కడి నుంచి ఇంకొక పట్టణాలు లేవా? ఆ పట్టణానికే ఎందుకు? వర్తమానాలు వినందాం. మాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదని అమ్మగా జ్ఞాపకం చేస్తాను. కానీ ఆ రొట్టెని కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. నేను మీకు ఇస్తాను. నువ్వేం కష్టపడక్కర్లా. నువ్వు వెళ్ళి నిలబడండి. సిలువలో మన కొరకు ఆయన కూడా నిలబడి పట్టణాలు పెట్టుకోండి. కుటుంబం దగ్గర కూర్చుని రే మాట్లాడుతున్నారా ఇక రండి అని కూర్చోబెట్టి మాట్లాడండి. ఓ 10 నిమిషాలు కేటాయించండి దానికోసం. అక్కడ కూర్చోబెట్టండి. మీ బిడ్డలు వాళ్ళు ఎప్పుడు కూడా నెవర్ ఆకలిగా వాక్యం దగ్గర పంపించండి. ఎప్పుడు వారు నెవర్ హంగర్ అని పాడుతుంది. బిడ్డలు పాడుతుంది. వాళ్ళు ఏం కష్టపడరా చూపించండి. ఆ వాక్యం దగ్గర తెండి. నేను దినాన్ని పిఠాపురం నుంచి ఒక లలిత ఫోన్ చేసి ఉదయకాలపు ఆహారం ఒక ఆత్మీయమైన రీతిలో మేమేమి ఇబ్బంది లేకుండా అని చెప్తా ఉన్నారంటే ఫోన్ చేసి ఆ 10 నిమిషాలు వర్తమానం మమ్మల్ని నింపేస్తుంది, మమ్మల్ని కప్పేస్తుంది. మా హృదయాలు సంతోషం వైపు నడిపి ఏమున్నా లేకపోయినా ఆయనే మా పోషకుడు అని చెప్తా ఉన్న వర్తమానం. ఒక ప్రవక్త కొరకు నా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. 10 మంది ఉంటే మన ప్రత్యక్షతలోనికి వస్తాం. 1000 మంది ఉంటే మీటింగ్స్ పెడతానికి దైవజనులు ఇష్టపడి ఎన్ని వేలు వస్తారని అడుగుతారు. ఏరున్నారా? వేలు లేవేమో. ఆయన తన భార్య ఎంతసేపు దీంట్లో మాట్లాడుకుని బోతం అయిపోయింది. మనుషులు లేరు. ఒకప్పుడు ఎంతమంది, ఒకప్పుడు అనేవి ఎప్పుడు ఏమైపోయి చూడండి. క్రమముగా వాగు ఎండిపోయాను. వాగు ఎండింది కానీ నా దేవుడు ఎండలేదు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర ఇంకా సమృద్ధి. నేను ముగిస్తున్నా. కొన్ని పేల తింటే అయిపోయి చేతులు కడుగుని మూతి తుడుచుకుని వెళ్ళిపోవచ్చు. రావడంతోనే ఆమె ఆ వేలాలు అందిస్తుంది. అంటే నేను ఆల్రెడీ భోజనం చేశాను. నీకు భోజనం తెచ్చాను. దేవుడికి స్తోత్రం. నీ కొరకు తెచ్చాను. నీ కొరకు. మన కుటుంబాలు అలాగే కట్టబడదామా? మన కుటుంబంలో ఆ పరిస్థితిని చూపుకుందామా? మన కుటుంబాల్లో ఆ మాట కేకలు లేవు, బొబ్బలు అయిపో కదండి. ఆమె వచ్చిన రాగానే స్వరస్వరం రాలేదు, అయిపోవాలి. ఆమె అడిగింది ఇచ్చింది. ముందు ఆమె ఆకలి తీర్చింది. ముందు ఆమె తర్వాత మాట్లాడదామంట. గోల్డ్ గొడవలు ఉన్నాయి. ముందు తిను. ఎంత సంతోషం. ముందు నువ్వు తినే తర్వాత మాట్లాడతాం. నేను ఆల్రెడీ తిని వచ్చేసాను. కథలు మంచి మోకలు